హాయ్ ఎవ్రీవన్, ప్రస్తుతం అయితే మనం పిఠాపురం గేదెల మార్కెట్లో ఉన్నాం. అయితే బఫెలోస్ అయితే సంతకైతే వచ్చాయి. ఈ వారం సంతకి ఎక్కువగానే వచ్చాయండి గేదెలు. ప్రస్తుతం అయితే మనం మార్కెట్లో ఉన్నాము. గేదెలు అయితే వచ్చాయి, ఇంకా కొనుగోళ్ళు ఇంకా ప్రారంభించలేదు. అందరూ చూసుకుంటున్నారు గేదెలు అయితే మటుకి. ఇప్పుడిప్పుడే మార్కెట్కి గేదెలు అయితే వస్తున్నాయి. అందరూ కూడా కొనుక్కోనికి వచ్చిన రైతులు కూడా గేదెలను అయితే చూసుకుంటున్నారు. ఇది ప్రతి శనివారం పిఠాపురంలో సంత అయితే జరుగుతుందని, పశువుల సంత అయితే జరుగుతుంటుంది. ఇవి కూడా మంచి హెవీ సైజ్ గేదెలుగా వచ్చేయండి. గేదెలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పాడి గేదెలు వచ్చాయి, శివుడి గేదెలు కూడా సంతలో ఎక్కువగానే ఉన్నాయి. పాడి గేదెలు కూడా ఉన్నాయి. ఇంకా కొనుగోలు అయితే ప్రారంభం కాలేదు. చూసుకుంటున్నారు, రైతులు వచ్చారు, ఎవరు కాలే చూసుకుంటున్నారు. అన్నా చెప్పండి అన్న, ఈ గేదె ధర ఎంత చెప్తున్నారన్నా? 1,20,000 చెప్తున్నారన్నా. చూడండి, ఇది అన్న వాళ్ళు 1,20,000 అయితే ధర అయితే చెప్తున్నారు. గేదె ఈయన ఎన్ని రోజులు అవుతుందన్నా? ఏంటన్నా? బుధవారం ఈనింది. చూడండి, ఇది బుధవారం ఈనిందంట. గేదె వచ్చేసి బుధవారం ఈనింది. అన్న ఆడదోడన్నా పోద్దోడన్నా? పోద్దోడేనా? దూడ కూడా పోద్దోడ పెట్టిందంట. ధర అయితే అన్న అయితే 1,20,000 చెప్తున్నారు. అంటే ధర చెప్తామైతే చెప్పారు, మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఎవరైనా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ధర ఏది ఫిక్స్డ్ కాదు అని చెప్పడం అయితే చెప్పారు. అడగచ్చు అన్న, ధర అడగచ్చు కదా, మాట్లాడుకోవచ్చు కదా. ఓకే, అదే ధర అయితే కూడా మాట్లాడుకోవచ్చు అంటున్నారు. 1,20,000 అయితే అన్న అయితే చెప్తున్నాడు. ఏది సైజు కూడా హెవీ సైజు ఉంది, మంచి కట్టు కూడా ఉంది. దాని రొమ్ము సైజులు కూడా అన్నీ కూడా సమానంగానే ఉన్నాయి. అంతా కూడా మంచి క్వాలిటీకి బాగుంది. ఇది గేదె వచ్చేసి దేశీ గేదె అన్న, దేశీ గేదె అండి. ఇక్కడ మరో గేదె అయితే వచ్చింది, చూస్తున్నారు రైతులైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చూసుకొని కొనుగోలు చేసుకోవచ్చండి. పాడి గేదెలు అయితే పాలు కూడా పితికి చూసుకోవచ్చు రైతులైతేని. ధరలు అయితే చెప్తారు వీళ్ళు, చెప్పిన ధరలు ఏవి ఫిక్స్డ్ కాదు, మాట్లాడుకుని తీసుకోవాలి. గేదెలు అయితే చాలా వరకు వచ్చేయండి. ఇది తెలుసూరు పట్ట అండి. ఇది కూడా అమ్మకానికి వచ్చింది. అన్న దీన్ని ఎంత చెప్తున్నావు అన్న? 1,05,000 చెప్తున్నారు. తెలుసూరు పట్టానా? తెలుసూరు పట్ట. 4 పళ్ళ మీద ఉంది. 4 పళ్ళ మీద అన్న అయితే చెప్తున్నాడు. 1,05,000 అంట ధర అయితే. చెప్పడం అయితే చెప్తారు, మనం మాట్లాడుకోవాలి. చెప్పింది ఏది కూడా ఫిక్స్డ్ ఏం కాదు, మనం మాట్లాడుకోవచ్చు. మన గేదెని వచ్చిన తర్వాత చూసుకుని మాట్లాడుకోవచ్చు. రొమ్ము సైజులు కూడా బాగున్నాయి.
ఇలా పెట్టుకో గేజ్ చేసి అంత ఇది గేజ్ పొదుగు. చూడండి అక్కడ అన్న అయితే గేదెని అయితే చూపిస్తున్నారు. చూడు గేదె మీద ఇది అన్న ఎంత చెప్తున్నారు అన్న ధర ఎంత చెప్తున్నారు? చూడు గేదె కదా 1,50,000. చూడండి ఇది అన్న అయితే 1,50,000 చెప్తున్నారు. చూడు గేదండి ఇది. ఎన్ని రోజులు టైం పడుతుంది అన్న? ఇంకా 15 రోజులు టైం పడుతుంది. ఇది ఈయనకైతే డెలివరీకి అయితే ఇంకా 15 రోజుల సమయం ఉందని అయితే అన్న అయితే చెప్తున్నాడు. 1,50,000 అయితే ధర అయితే చెప్తున్నాడు. మాట్లాడుకోవచ్చు అండి, ఇక్కడైతే ఫిక్స్డ్ ధర ఏమి ఉండదు, మాట్లాడుకోవచ్చు. మన ధర చెప్తారు, మనం చూసుకుని నచ్చిన ధరకి అడగచ్చు. రాలేదన్న రాలేదు.